మరి మన ఇంటి ఆడపడుచులు వస్తేనైతే సంవత్సరానికి ఏదో ఒకటి పెడుతూనే ఉంటాం. ఇప్పుడు పెట్టండి. ఏం పెడతారు? రామాయణ, మహాభారత, భాగవత గండాలను పెట్టండి. ఒక్కసారి పెట్టండి. మళ్ళా సరికి మీ ఇష్టమున్న కానుకలు పెట్టండి. ఒక్కసారి పెడితే ఆ ఇంట్లో ఉంటాయి. అది వాళ్ళు చదవకపోయినా తర్వాత వాళ్ళ పిల్లలైన ఎవరో ఒకరు చదువుతారు. ఇది ఎవరు ఇచ్చిందంటే మా అమ్మగారు ఇచ్చింది, మా పుట్టింటి వాళ్ళు ఇచ్చిందంటే ఆ సంతోషమే వేరండి. దయచేసి ప్రతి ఒక్కరు ఈ ఒక్క విషయాన్ని ఖచ్చితంగా పాటించండి. మీ అందరికి దండం పెట్టి చెప్తున్నా, ప్రతి ఒక్కరు మీ ఆడపడుచులకు కానీ, మీ కోడళ్ళకు కానీ, మీ బిడ్డలకు కానీ, ఎవరికో ఒకరికి ఖచ్చితంగా ఓడియండి. వాళ్ళు కొనుక్కోలేకున్నా చదువుతామా లేదా అన్నా చదువుతారు ఖచ్చితంగా. పోయిన సంవత్సరం మా అక్క వాళ్ళకు దసరా పండుగ లేదండి, వాళ్ళ అత్తమ్మ చనిపోయిందని మేము తీసుకొచ్చుకున్నాం. చీరలు పెట్టాలి కంపల్సరీ. నేను బట్టలు తీసుకొచ్చిన. మా పిల్లలు ఏమన్నారు, నా కూతురు ఏమన్నారంటే మేము ఇంట్లో ఒక రామాయణం, మహాభారతం, భాగవతం కొనుకొచ్చుకున్నాం రా అని అన్నాం. అంటే అది తమ్మునికే కదమ్మా, మరి మాకు కొన్నావా అని అన్నారు. నువ్వు కట్నం ఇయ్యకున్నా సరే మాకు ఆ భాగవతం, రామాయణం, మహాభారతం ఇప్పుడే కొనిపెట్టు. మేము అత్తగారింటికి పోయేటప్పుడు బంగారం పెట్టుమని నిన్ను అడగం, అవి ఇచ్చి సాగనంపు అని అన్నారండి. అది చూసిన మా అక్క పిల్లలు ఏమన్నారా, అమ్మ మాకు చీరలద్దు, మాకు కూడా రామాయణ, మహాభారత, భాగవతాలే కొనిపెట్టి, ఇప్పుడు దసరాకి ఎట్లయినా బట్టలు కొంటావు కదా అవి వద్దు అన్నారండి. మార్పు రాదు అనుకోవద్దండి. మనం కొంచెం సంకల్పం చేస్తే ఆటోమేటిక్ గా వస్తుంది. అట్లనే మా మేనత్త వాళ్ళు ఉన్నారు. వాళ్ళు నేను చదువుతున్నప్పుడు 2-3 సార్లు ఫోన్ చేసి ఏం చదువుతున్నావు అంటే ఇట్లా రామాయణం చదువుతున్నాను, అది ఎక్కడి నుంచి తెప్పించుకున్నావు, నాకు కూడా తెప్పి అని అన్నారండి. నాకు చాలండి తృప్తి. నా ఇంట్లో ఒక 5-6 మారిండు. వాళ్ళని చాలా ఊళ్ళో ఒక్కరిద్దరన్నా మారకపోతారు. నాకు ఊరికి 2 మారినా చాలనిపిస్తుంది అండి. నాకు బాగా మంది మారాలన్న సంతృప్తి కూడా లేదు. 2 మారినా వాళ్ళని పట్టుకొని ఖచ్చితంగా మారుతారు. ఒక వాడ పట్టుకో, ఒక 10 మంది అయినా మారుతారు. అది చాలు, ఒకరి నుంచి ఒకరు మారుతారు. కాబట్టి దయచేసి తల్లులు ఖచ్చితంగా రామాయణ, మహాభారత, భాగవతాలను మీ భర్తలు ఎంబట వడండి, మీరు కొనుక్కోండి. వాళ్ళు కోని ఏమంటే చీర తక్కువ కొనుక్కోండి, కానీ ఖచ్చితంగా ప్రతి ఇంట్లో మాత్రం ఇవి ఉండాలి. తప్పులు ఉంటే ఏమన్నా మన్నించండి. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. జై శ్రీరామ్. దేవుడు ఒక్క అడుగు నా వైపు వేస్తే 9 అడుగులు నువ్వేమో వేస్తా అన్నాడు కదా. అలాగే వారంలో 7 రోజులు ఉన్నాయి కదా, ఒక ఆదివారం పని చేస్తే మిగతా 6 రోజులు ఆయన పని చేస్తాడు. అందుకే ఆదివారం నుంచి మొత్తుకుంటాం అంతే. అన్ని పని చేయాలంటే ఇంతమంది రాడికండి. ఒక ఆదివారం అనేదాన్ని చిన్న ఇంజక్షన్ వేస్తే భగవంతుడు ఎలా మన వైపు వేస్తాడో ఆయన కూడా అలా వేస్తాడు. కాబట్టి నేను పట్టుకుంటాడు. జై శ్రీరామ్.